నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో పోరం సర్పంచ్ సంఘం అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు ఎన్నిక సమావేశం ఘనంగా జరిగింది. నూతనంగా పోరం సర్పంచ్ సంఘం అధ్యక్షుడిగా బర్ల మధుకర్ ను ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని సర్పంచ్లకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ముందుండి సహాయం చేస్తారని తెలిపారు. తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఉపాధ్యక్షుడిగా కొర్ర రవి, కార్యదర్శిగా గోస్, కోశాధికారిగా పుప్పాల గంగారాంను ఎన్నుకున్నారు. సలహాదారులుగా సీతాకుమారి, మీనాబాయి, పుష్పవతి, ఈర్వంత్ పటేల్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కోటగిరి మండల అధ్యక్షుడు షాహిద్, ఎంపీటీసీలు కొట్టం, మనోహర్, సలీం, ఖాదర్, సూర్యకాంత్ పాల్గొన్నారు. సంఘాన్ని బలోపేతం చేసి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ సర్పంచ్లతో సమన్వయం సాధించి సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు. అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నందుకు కోటగిరి మండల సర్పంచులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. నన్ను ఈ ప్రోగ్రాంకు నడిపించిన మన మండల్ ప్రెసిడెంట్ షాయద్ భాయ్ కానీ, ఎక్స్ఎంపీటీసీ కొట్టం మనోహర్ కానీ, శంకర్ పటేల్ కానీ, మరియు సలీం భాయ్ కానీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. కోటగిరికే కాకుండా కోటగిరి మండల్ మొత్తం కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ నేను వాళ్ళ ముందుండి పోచారం సార్ కానీ, లేకపోతే భాస్కర్ రెడ్డి కానీ, లేకపోతే మన కాసుల బాలరాజు కానీ వీళ్ళ సహాయం తీసుకొని వీళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేస్తారని మీ అందరికీ మాటిస్తున్నాను. ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకున్నాను. అసిస్టెంట్గా రవి, అలాగే సెక్రటరీగా గౌస్ భాయ్, అలాగే క్యాషియర్గా గంగారాం ఎన్నుకోవడం జరిగింది. దీనికి అందరికీ ధన్యవాదాలు.